Hello aspirants, we are so happy and so excited to announce our APPSC Group 1 online coaching batch 2 అండి. So this is prelims exclusive batch. Registrations open అయినాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చూడండి, స్కిప్ చేయకోకుండా. అండ్ దీంట్లో మెనీ మోర్ ఎగ్జైటింగ్ డిస్కౌంట్స్ కూడా ఇవ్వబోతున్నాము మన స్టూడెంట్స్కి. అండ్ ఈ బ్యాచ్ వచ్చేసి కంప్లీట్గా విమెన్ బ్యాచ్ అండి. ఎవరైతే మనకి విమెన్ ఆంటర్ప్రినర్స్ ఉంటారో, స్టూడెంట్స్ ఉన్నా కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అండ్ లేదా ఇంకేదైనా అదర్ ప్రొఫెషన్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా విమెన్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ లాంచ్ చేయబోతున్నామండి. మనకు తెలుసు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మనకి యూపీఎస్సి ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చాయి 2021వి. అండ్ దాంట్లో కూడా టాపర్ విమెనే వచ్చారండి. శక్తి దూబే గారు ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చారు. సో ఎవరైతే ఎస్ వీఆర్ విమెన్ అండ్ ఎస్ వీ క్యాన్ అనుకునే వాళ్ళు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వండర్ 100 విమెన్ బ్యాచ్ అండి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ఆన్లైన్ కోచింగ్ సూపర్ 100 బ్యాచ్ లాంచ్ చేసుకున్నాం. దట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. ఇది ఎక్స్క్లూజివ్గా మనకి వండర్ విమెన్ 100 బ్యాచ్ లేదా వండర్ 100 విమెన్ బ్యాచ్ అని చెప్పేసి కూడా పిలుచుకోవచ్చు. సో ఇక్కడ రాణి లక్ష్మీబాయి గారిని ఇక్కడ రిప్రజెంట్ చేసేలాగా ఒక ఇమేజ్ని పెట్టాం. దట్ యూ కెన్ లీడ్, అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు తక్కువ అంచనా వేసుకోకుండా మీరు కూడా లీడ్ చేయొచ్చు మీ లైఫ్ని చాలా అద్భుతంగాని రిప్రజెంట్ చేయడానికి మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో వాట్స్ ద ప్లాన్? ఈ కోచింగ్లో మనము మన స్టూడెంట్స్కి ఏమి ఇవ్వబోతున్నాం అనేది మీరు కంప్లీట్గా చూడండి. సో ఆల్రెడీ తెలుసు ఒక బ్యాచ్ 1 ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి, బట్ వీ గాట్ మల్టిపుల్ రిక్వెస్ట్లు అండి. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయి మనకి 3 months అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అటు ఇటుగా మేము జాయిన్ అవ్వలేని సిచ్యువేషన్ సార్. కొత్త బ్యాచ్ ఏదన్నా లాంచ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారని చెప్పేసి వీఆర్ ప్లానింగ్ ఏ న్యూ బ్యాచ్, రైట్? సో దీనికన్నా ముందు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుదాం అని అనుకుంటున్నారు, ఓకేనా? సో దాంట్లో మీరు ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి ప్రిలిమ్స్కి? మీరు జాగ్రఫీ చదవాలి, పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, సైన్స్ అండ్ టెక్ చదవాలి, జనరల్ సైన్స్ చదవాలి, ఎన్వైర్న్మెంట్ చదవాలి, హిస్టరీ ఏన్షియన్ మిడివల్ మోడర్న్ చదవాలి, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ లింక్ చేసుకొని చదవాలి, సీసైడ్ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇవన్నీ కూడా యూపీఎస్సీకి మనం ప్రిపేర్ అవుతాం. మరి గ్రూప్ 1కి ఏం ప్రిపేర్ అవుతాం మనం? గ్రూప్ 1కి కూడా ఇవే కామన్గా ఉంటాయండి, ఓకేనా? సో చూడండి, ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ చదువుతున్నాం, పాలిటీ చదువుతున్నాం, సోషల్ జస్టిస్ చదువుతున్నాం, లేదా సొసైటీ అనుకోండి, ఇంటర్నేషనల్ అంటే సొసైటీ యూపీఎస్సీ వాళ్ళు మెయిన్స్లో చదువుతారు. ఇక్కడ మనం ప్రిలిమ్స్లో వీళ్ళు చిన్న మాడ్యూల్ పెట్టారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇది కరెంట్ అఫైర్స్తో పాటు చదువుకోవచ్చు. తర్వాత ఎకానమీ అడుగుతున్నారు, జాగ్రఫీ ఉంది ఇక్కడే ఉంది, సీసైడ్ బదులు ఇక్కడ మెంటల్ అబిలిటీ అని 60 marks ఇచ్చారు, సైన్స్ అండ్ టెక్ ఇచ్చారు, కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. ఇంకేముందండి? అంటే 1-2 సబ్జెక్ట్స్ లేవు మీకు. ఇన్ కేస్ మనకి ప్యాటర్న్లో మార్పులు వచ్చి తెలంగాణ లేదా ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా జనరల్ స్టడీస్ మనకు ఒక 150 marksకి కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చేస్తారు. అలాగా మనకి ప్యాటర్న్ ఆర్ సిలబస్ చేంజ్ చేసినప్పటికీ కూడా కామన్గానే ఉన్నాయి కదండి. కరెంట్ అఫైర్స్ కామన్గా ఉంది. ఇది తెలంగాణ ఎగ్జామ్ నేను చూపిస్తున్నానండి. సో కరెంట్ అఫైర్స్ కామన్గా ఉంది. నాట్ ఓన్లీ తెలంగాణ ఎగ్జామ్ అండి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదే ఎగ్జాక్ట్గా మీకు అక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటే అది కరెంట్ అఫైర్స్తో చదువుకుంటారు. 1 and 2 కలిపి కరెంట్ అఫైర్స్ అనుకోండి. జనరల్ స్టడీస్ ఉంది, సైన్స్ అండ్ టెక్ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా తెలంగాణ స్పెసిఫిక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసేయండి. లాజికల్ రీజనింగ్ ఉంది. ఇంకేమున్నాయంటే కొత్త సబ్జెక్ట్స్ యాడ్ చేసే స్కోప్. స్టూడెంట్స్ 2-3 రోజుల నుంచి కొత్త వాళ్ళు ఫోన్ చేసి, సార్ సిలబస్లో మార్పులు వస్తాయంట కదా అంటే, ఏమొస్తాయి? చైనీస్ లాంగ్వేజ్ వస్తుందా, జాపనీస్ పెడతారా? ఇవే జిఎస్ ఉంటాయండి. మీరు ఇక్కడ డిలే చేసుకోవడానికి లేకపోతే మిమ్మల్ని మీరు ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నోటిఫికేషన్ వచ్చాక చదువుతా, సిలబస్ చేంజ్ అయ్యిద్ది. ఇప్పుడు మీరు చదువుకుంటే ఏమన్నా నష్టమే అండి? ఏమో నష్టమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్జెక్టులో ఒక 5 సబ్జెక్టులు జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ కామన్ అన్నిటికీ. అవి చదువుకుంటే మీకు నష్టమా? ఇదే ప్రిలిమ్స్లో లేదా మెయిన్స్లో యూజ్ అవుతుంది కదా. బట్ మనకు అదొక సాక్ కావాలి, టైంపాస్ చేయడానికి అదొక సాక్ కావాలన్నమాట. మేము చదవము, నోటిఫికేషన్ వచ్చాక చదువుతాం. నోటిఫికేషన్ వచ్చాక చదివే ఎగ్జామ్ కాదండి ఇది, గ్రూప్ 1 ఎగ్జామ్. యూ కాంట్ క్లియర్ ఇట్. మీరు కంపల్సరీ సిలబస్ ముందుగా కంప్లీట్ చేసుకోవాలి. ఆన్సర్ రైటింగ్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు అక్కడ హెల్ప్ అవుతుంది. మీకు లాస్ట్ టైం గ్రూప్ 1 ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళు ఉంటారు, లేదా లాస్ట్ టైం గ్రూప్ 1 జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గ్రూప్ 1కి రాస్తున్నప్పుడు, అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీరు ఇంకా డిలే చేసుకుంటే ఇక్కడ నష్టం ఎవరికండి? అంటే ఆబ్వియస్లీ మీకే నష్టం అండి, ఓకేనా? ఏదో మీరు తర్వాత చెప్పుకోవడానికి హ్యాపీగా ఉంటుంది, అరే నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశారా అంటే నోబడీ గివ్స్ ఎ డ్యామ్ అబౌట్ ఇట్. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఏంటి అంటారు. మీరు మెయిన్స్ క్లియర్ చేసినా కానీ అక్కడ ఏం లేదు, ఇంటర్వ్యూ ఉంది కదా ఏపీలో. తెలంగాణ అంటే ఇంటర్వ్యూ లేదు. సో మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మెయిన్స్ క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాలి అనుకుంటే మీరు ఎంత కష్టపడాలో మీరే ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ చూడండి, వాట్ బెనిఫిట్స్ విల్ యూ గెట్?
ఈ బ్యాచ్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే దేర్ ఈజ్ ఎ సిలబస్ కవరేజ్ ఆఫ్ 100%. సార్ 100% సిలబస్ కవరేజ్ అని ఎలా చెప్తున్నారు, మనకు నోటిఫికేషన్ రాలేదు కదా అంటే, మన క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన బ్యాచ్వి 2023 అంటే ఇప్పుడు ఆన్గోయింగ్ నోటిఫికేషన్ ఉంది కదండి, దాని ప్రకారంగా అంటే ఈ సిలబస్ ప్రకారంగా మనం క్లాసెస్ చెప్తున్నాము. మీకు కొత్తగా ఏదైనా క్లాసెస్ యాడ్ చేసినా లేదా ఏదైనా సబ్జెక్ట్ యాడ్ చేసినా కానీ ఖచ్చితంగా అవి ఫ్రీగా యాడ్ చేస్తాము. మళ్ళీ యూఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఎనీథింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లేదు కంప్లీట్గా ఏదైనా ప్యాటర్న్ మార్చేశారు, కేవలం ఏదైనా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తెచ్చారు అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అలా జరగదు అనుకున్నప్పటికీ కూడా మీరు మళ్ళీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు, మేమే మళ్ళీ మీకు ఫ్రీగా క్లాసెస్ చెప్తాం. ఓకేనా, ఆ అష్యూరెన్స్ అయితే నేను మీకు ఇస్తున్నాను. నెక్స్ట్ చూడండి, సిలబస్ గురించి ఇక్కడ ఖతం అయిపోయింది, క్లియర్. నెక్స్ట్ ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఇస్తున్నాం. మీరు క్లాసెస్ వినేటప్పుడు మీకు డౌట్స్ రావచ్చు. ఇప్పుడు చిన్న డౌట్స్ అనుకోండి, ఎవరైనా కానీ ఈ రోజుల్లో ఫోన్ చేతిలో ఉంటుంది, గూగుల్లో కొట్టేస్తారు, బాగానే ఉంటుంది. బట్ మీకు ఇంకా మంచి డౌట్స్ ఉన్నాయి, లేదా నేను చిన్న డౌట్ కూడా మన ఎడ్యుకేటర్స్ని అడుగుతాను అనుకుంటే దేర్ ఈజ్ అన్ ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్, మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్, మీరు క్లాసెస్ వింటున్నారు, బాగానే ఉంది, మీరు డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మరి మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అని తెలియడానికి మీకు ఏం కావాలండి, ఒక మంచి టెస్ట్ సిరీస్ కావాలన్నమాట. సో ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ కూడా ఈసారి డిజైన్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ స్టూడెంట్స్కి కూడా ఇచ్చాము, మళ్ళీ గ్రూప్ 1 స్టూడెంట్స్కి కూడా ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్లాసెస్ విన్నారు, ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఉంది, టెస్ట్ సిరీస్ కూడా రాశారు. మరి ఎగ్జామినేషన్ ముందు బద్ధకం వేస్తుంది, మళ్ళీ సబ్జెక్ట్స్ రివిజన్ చేయాలి అనుకున్నప్పుడు మేమే ఉన్నాం. ఓకేనా, మేమే మీకు సబ్జెక్ట్స్ అన్నీ కూడా రివైజ్ చేపిస్తాము. ఓకేనా, మీకు అలాంటి బద్ధకాలు ఏమైనా ఉన్నా కానీ మీరు మా సెషన్స్కి అటెండ్ అవ్వండి. రివిజన్ క్లాసెస్ కంపల్సరీ ఎగ్జామినేషన్ ముందు కండక్ట్ చేస్తాం కాబట్టి మీరు ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. లేదా మీరు ఇంకా నేను అడ్వాన్స్డ్గా ఉంటాను అనుకుంటే యూ కెన్ సెల్ఫ్ రివైజ్, మళ్ళీ మీరు మన సెషన్కి రావచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఈసారి ఒక యూనిక్ ప్రోగ్రామ్ తీసుకొచ్చానండి. ఈ ప్రోగ్రామ్ నేనే డిజైన్ చేశాను. దేర్ విల్ బీ సమ్ స్పెషల్ సెషన్స్ ఆన్ యూపీఎస్సీ పీవైక్యూస్ అండి. ఓకేనా. సో గ్రూప్ 1 ఎగ్జామ్కి మన యూపీఎస్సీ సిమిలర్ ప్యాటర్న్లో అడుగుతూ ఉంటారు కదా, నేను గ్రూప్ 1లో వచ్చే మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ అవి యూపీఎస్సీ నుంచి ఎలా రిపీట్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ అనేది నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ సెషన్స్ అన్నీ కూడా నేను మీకు ఫ్రీగా ఇవ్వబోతున్నానండి. ఓకేనా. సో కంపల్సరీ ఆ సెషన్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ చూడండి, సార్ నేను వర్కింగ్ ప్రొఫెషనల్ని, నాకు లైవ్ అటెండ్ అవ్వడం కుదరదు అనుకునే వాళ్ళకి మీకు ఇమీడియట్గా యాప్లో రికార్డింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ లైవ్ ప్లస్ రికార్డింగ్ బ్యాచ్ అనమాట. ఓకేనా. డైలీ మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎవరైతే ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, హౌసెస్ కానీ మీకు కుదిరింది అనుకుంటే అటెండ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే దేర్ విల్ బి రికార్డింగ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వ్యాలిడిటీ 15 months వ్యాలిడిటీ ఉంది. సరే, వర్స్ట్ కేసులో మనకైతే మ్యాక్సిమం ఈ ఇయర్లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి. వర్స్ట్ కేసులో మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి పోస్ట్పోన్ అయింది అనుకుందాం, సార్ మరి మా వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోతుందా అంటే అలాంటి పనులు మనం చేయమండి. ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్కి ఒక 2 months ముందు ఎక్స్పైర్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మేము ప్రిలిమ్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో మీరు వ్యాలిడిటీలో ఎటువంటి ఇబ్బందులు పడకండి, మేము చూసుకుంటాం అది. నెక్స్ట్, ఓకేనా. నెక్స్ట్, ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసామండి. ఆల్రెడీ ప్రతి బ్యాచెస్కి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ గ్రూప్ 2కి మనం మోర్ దెన్ 8 batches లాంచ్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా సపరేట్ మనం టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఈసారి ఏం చేస్తున్నామంటే టెలిగ్రామ్ గ్రూప్స్లో ఎగ్జామినేషన్ ముందు డిస్కషన్స్ కూడా మేము లింక్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో దట్ మీకు స్టూడెంట్ టు స్టూడెంట్ డిస్కషన్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం, బట్ దట్ విల్ బి బిఫోర్ ద ఎగ్జామినేషన్, రైట్. నెక్స్ట్, స్పెషల్ ర్యాంకర్ సెషన్స్ ఉంటాయండి. ఈసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి, లేదా గ్రూప్ 1 ఆల్రెడీ ఉన్న ర్యాంకర్స్ మీకు సమ్ స్పెషల్ సెషన్స్ అరేంజ్ చేశాను. సో అవి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఈ 9 ప్రొవిజన్స్ మన అకాడమీ నుంచి నేను మీకు కల్పిస్తున్నాను అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ అవర్ విఐపిఐఎస్ అకాడమీ టీమ్ అండి. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. మనకి ఎవరు చెప్తున్నారు అంటే, మనకి జాగ్రఫీ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే అబ్దుల్ అతీక్ సార్ చెప్తున్నారు. సార్ ఆల్రెడీ 6 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ అలాగే 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు వెళ్ళారు అనమాట. నెక్స్ట్ వెంకటేష్ సార్ చూడండి, 3 మెయిన్స్ రాశారు అండ్ ఒక యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అండ్ రీసెంట్గా తెలంగాణలో కండక్ట్ చేసిన గ్రూప్ 1లో సార్కి 199 ర్యాంక్ వచ్చిందనమాట. ఓకేనా. సో మంచి డిఎస్పీ పోస్ట్, మున్సిపల్ కమిషనర్ పోస్ట్ వస్తుంది. సో నౌ హీజ్ ఏ గ్రూప్ 1 ర్యాంకర్, అంటే డైరెక్ట్గా మీకు ఒక ర్యాంకరే వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. సో నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. సార్ ఏం చెప్తారు అంటే, మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ డీల్ చేయడం జరుగుతుంది అనమాట. లేదు అనుకుంటే ఇంకేదన్నా బెస్ట్ మాడ్యూల్ మనం చూజ్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ శ్రీకాంత్ సార్ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, శ్రీకాంత్ సార్ మనకి హిస్టరీ క్లాసెస్ చెప్తున్నారు.
ఆల్రెడీ బ్యాచ్ 1 వాళ్ళకి క్లాసెస్ అవుతూనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శ్రీకాంత్ సార్ కూడా 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ యూపీఎస్సీ స్టూడెంట్స్కి హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ గౌరీ శంకర్ సార్ రైట్ నో స్టాండ్ బైలో ఉన్నారు. సార్ కూడా 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. మనోజ్ సార్ కూడా 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. మనోజ్ సార్ కూడా స్టాండ్ బైలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మన టీం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కొన్ని అకాడమీస్ ఉంటాయి, ఎవరికన్నా సార్కి ఎమర్జెన్సీ వచ్చి ఇమీడియట్గా క్విట్ అయ్యారు అనుకోండి, ఆ క్లాసెస్ చెప్పారు. బట్ మన దాంట్లో ఏంటంటే బ్యాకప్ కూడా ఉన్నారనమాట మన టీం వాళ్ళు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మేము ఉన్నాము చెప్పడానికి అనేలాగా ఉన్నారు. అలా ఎప్పుడూ జరగలేదు, అలా జరిగినా కానీ మన ప్లాన్ బి అనమాట. ఓకేనా. నెక్స్ట్ సూర్య సార్ ఉన్నారు, 3 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. సో సార్ కూడా స్టాండ్ బైలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ పవన్ సార్ ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ ఒక ఇన్స్పెక్టర్ యూనిఫామ్లో కనిపిస్తున్నారు కదా. 3 times ఎస్ఎస్సి సిజిఎల్ ర్యాంకర్ అండ్ 2 times యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. సార్ మీకు మెంటల్ ఎబిలిటీస్ చెప్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మణికాంత్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు, యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. గాయత్రి మేడం ఎకానమీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది మన స్టూడెంట్స్ ఎకానమీలో పర్ఫెక్ట్ అవ్వడానికి కారణం గాయత్రి మేడం. అండ్ గాయత్రి మేడం అండ్ మణికాంత్ సార్ కూడా బయట అదర్ యూపీఎస్సీ అకాడమీస్లో కూడా టీచ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. అండ్ యూ ఆల్ నో అబౌట్ మీ, ఐఎమ్ ద అడ్మిన్ ఆఫ్ దిస్ విఐపిఐఎస్ అకాడమీ అండ్ ఐ విల్ బి డీలింగ్ యూ విత్ సమ్ యూనిక్ సెషన్స్ అనమాట. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రిలిమ్స్ క్లియర్ చేయించే బాధ్యత నేను తీసుకొని నేను ముందుకు వెళ్ళే విధంగా నేను ప్లాన్ చేశాను. ప్రొవైడెడ్ మీరు కూడా మీ నుంచి ఎఫర్ట్స్ పెడితే. ఏదో మా టీం అంతా ఎఫర్ట్స్ పెట్టాము మీరు టైం పాస్ చేస్తాను అంటే ప్లీజ్ డోంట్ జాయిన్ అండి. ఓకేనా. డబ్బులు మీకు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు ఎవరికైనా దానం చేయండి. ఓకేనా, లేదా డొనేట్ చేయండి. బట్ అంతేగాని ఏదో టైం పాస్ కోసం వచ్చాను లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటాను అంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఓకేనా. మేము సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నాము, మీరు కూడా అదే సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితేనే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఓకే. ఎస్. సో నెక్స్ట్ మన సిలబస్ని 2 ఫేజెస్గా డివైడ్ చేసాము. సో ఈసారి మనకి విమెన్ 100 బ్యాచ్ ఏదైతే ఉందో మనకి వండర్ విమెన్ బ్యాచ్లో ఫస్ట్ ఫేజ్లో ఈ 4 సబ్జెక్ట్స్ మనకి స్టార్ట్ అవబోతున్నాయండి. నెక్స్ట్ ఫేజ్లో మనకి రిమైనింగ్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అన్నీ ఒకటేసారి స్టార్ట్ చేసినా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనకి ఓపెన్ ఛాలెంజ్ అండి. ప్రతిసారి నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉంటాను. ఏంటంటే మనకి క్లాసెస్ అనేది ఎక్కడి వరకు అయినాయి, ప్రీవియస్గా మీరు బ్యాచెస్లో అసలు సిలబస్ కంప్లీట్ చేశారా లేదా అనే డౌట్ అనేది మీ అందరికీ వస్తుంది. కాబట్టి అది నేను క్లారిఫై చేసే బాధ్యత నా మీద ఉంది. ఓకేనా. సో ఇక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన యూపీఎస్సీ టార్గెట్ యూపీఎస్సీ బ్యాచ్ అనమాట. అంటే మన యూపీఎస్సీ స్టూడెంట్స్ 75,000 రూపాయలు కట్టే స్టూడెంట్స్కి వాళ్ళకి ఇందాక నేను సిలబస్ చెప్పా కదండి. పాలిటీ కంప్లీటెడ్, సైన్స్ అండ్ టెక్ కంప్లీటెడ్, జాగ్రఫీ కంప్లీటెడ్, ఎకానమీ కంప్లీటెడ్, ఎన్వైర్న్మెంట్ కంప్లీటెడ్, హిస్టరీ కంప్లీటెడ్, మెయిన్స్ పేపర్ 1 ఎస్ఏ కంప్లీటెడ్, GS2 గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ కంప్లీటెడ్, పాలిటీ ప్లస్ IR కంప్లీటెడ్, సొసైటీ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్, ఎథిక్స్ ఇప్పుడు జరగబోతుందండి వాళ్ళకి. మనకి వెంకటేష్ సార్ స్టార్ట్ చేస్తారు ఎథిక్స్. సో CSET మనకి ఆల్రెడీ మన ఫౌండేషన్ కోర్స్ ఇచ్చాము అండ్ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. టెస్ట్ సిరీస్ ఆన్గోయింగ్, కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే ఎలిమినేషన్ ట్రిక్స్ కూడా ఇచ్చామన్నమాట. ఇది ప్రజెంట్ ఆన్గోయింగ్ యూపీఎస్సీ బ్యాచ్. మరి ఆల్రెడీ కంప్లీట్ అయిన బ్యాచ్ అండి ఇది. ఆల్రెడీ కంప్లీట్ అయిన యూపీఎస్సీ బ్యాచ్ ఇది. పాలిటీ బ్యాచ్ 1, హిస్టరీ మీరు అన్ని సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎథిక్స్ కూడా కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది చూడండి, బికాజ్ ఇది పాత బ్యాచ్ కాబట్టి, రైట్. అండ్ రిమైనింగ్ ఆల్ ప్రామిసెస్. నెక్స్ట్ చూడండి, మన ఏపీఎస్సీ గ్రూప్ 2 more than 8 బ్యాచెస్ లాంచ్ చేసుకున్నామని చెప్పాను కదండి. వాళ్ళకి మేము ఏదైతే స్టార్టింగ్లో చేసిన ప్రామిసెస్ ఉన్నాయో అవన్నీ కూడా డెలివర్ చేసాం. ఫస్ట్ ప్రిలిమ్స్ క్లాసెస్ అన్నాం. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ క్లాసెస్ కనిపిస్తాయి చూడండి. హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, మెంటల్ ఎబిలిటీస్, కరెంట్ అఫైర్స్ అండ్ రివిజన్ క్లాసెస్ ప్లస్ మెంటర్షిప్ ఇవన్నీ కూడా ఇచ్చాము. అండ్ ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మెయిన్స్ క్లాసెస్ అని చెప్పాము. సో దీస్ ఆర్ ద మెయిన్స్ వీడియో లెక్చర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వే అండ్ టెస్ట్ సిరీస్ ప్లస్ రివిజన్ క్లాసెస్ అనమాట. సో ఎక్కడ కూడా మన స్టూడెంట్స్కి లోడ్ జరగకోకుండా మనం కాపాడుకుంటూ వస్తున్నామండి మన స్టూడెంట్స్ని. ఓకేనా. సో దయచేసి నా ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టండి. ఎఫర్ట్స్ పెడితేనే మీరు క్లియర్ చేయగలుగుతారు. అండ్ మా ఎఫర్ట్స్ని అయితే దయచేసి వేస్ట్ చేయకండి. బికాస్ మేము జెన్యూన్గా 100% ఎఫర్ట్స్ పెడుతున్నాం. నేను ఇప్పుడు చూపించా కదండి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఏ అకాడమీ డైరెక్టర్ దగ్గరికైనా వెళ్ళి సార్ మీరు ప్రీవియస్గా లాంచ్ చేసిన బ్యాచెస్లో క్లాసెస్ కంప్లీట్ చేశారా అని ఒక మాట అడగండి. లేదనుకుంటే మీరు ఆ స్టూడెంట్స్ని అడగండి. ఓకేనా. ఆ స్టూడెంట్స్ అయితే అబద్ధం చెప్పరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000, 30,000, ₹1,00,000 తగలబెట్టిన స్టూడెంట్స్ అబద్ధం చెప్పరు కదా. మీరు అలాగే మన స్టూడెంట్స్ని కూడా అడగండి. ఓకేనా.
మీరు విఐపిఎస్ అకాడమీలో మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది తీసుకుంటే ఒకడైనా విఐపిఎస్ అకాడమీ స్టూడెంట్ ఉంటాడు కదా, అక్కడ క్లాసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అడిగి ఆ ఫీడ్బ్యాక్ని బట్టి జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఎందుకు ఇంత బల్లగుద్ది చెప్తున్నాము అంటే, వి నెవర్ చీటెడ్ ఎనీ స్టూడెంట్ టిల్ నో. ఓకేనా? ఒక్క స్టూడెంట్ని కూడా మన అకాడమీ స్టార్ట్ అయిన తర్వాత చీట్ చేసింది లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్సే మనల్ని కొంతమంది చీట్ చేశారు కంటెంట్ మిస్యూజ్ చేసి. బట్ దట్స్ ఓకే, అది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. బట్ మేమైతే ఎవరిని చీట్ చేయలేదండి. ఏదైతే ప్రామిసెస్ చేస్తున్నామో మ్యాక్సిమం 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఆల్మోస్ట్ అన్నీ కూడా 100% వరకు వెళ్తూ ఉంటాయి. కొన్ని 95 to 98% దగ్గరికైనా మేము డెలివర్ చేస్తున్నాం అన్నమాట. బికాస్ 100% అనేది మనకి పాసిబిలిటీ అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఫీ డీటెయిల్స్ ఏంటి అంటే, మనం బ్యాచ్ 1కి 20,000 ప్లస్ ట్యాక్సెస్ ఛార్జ్ చేసాము. అండ్ బ్యాచ్ 1 వాళ్ళకి 5,000 డిస్కౌంట్ ఇచ్చాము. బట్ బ్యాచ్ 1 వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ కూడా ఇంక్లూడ్ చేసాం. బట్ నేను చెప్పాను నెక్స్ట్ కమింగ్ బ్యాచెస్ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ అనేది ఉండదు అని చెప్పేసి. మీకు ఒకవేళ గ్రూప్ 2 మెయిన్స్ కూడా కావాలి అనుకుంటే మీరు బ్యాచ్ 1లో జాయిన్ అయిపోండి. ఈ బ్యాచ్ 2లో ఏంటంటే మనం ఇచ్చే ఫీజు ఏంటంటే 20,000 ప్లస్ ట్యాక్సెస్ అనేది మనం ఛార్జ్ చేసే ఫీజు. కాకపోతే ఇది ఎక్స్క్లూజివ్ విమెన్ బ్యాచ్ కాబట్టి మనం ఎక్స్క్లూజివ్గా ఒక 5,000 డిస్కౌంట్ ఇస్తున్నామండి. అంటే మీరు 15,000 ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తారు. కాకపోతే మీ దగ్గర నుంచి మాకు మల్టిపుల్ రిక్వెస్ట్లు డైలీ వస్తున్నాయి, సార్ బ్యాచెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. సో ఇది మీ యొక్క సీరియస్నెస్ని బట్టి డిపెండ్ అయి ఉంది. ఓకేనా? మేము ఎప్పుడైనా ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ 5,000తో పాటుగా ఎక్స్ట్రా 2,000 కూడా డిస్కౌంట్ ఇస్తున్నాము. సో దట్ ఇమీడియట్గా మేము బ్యాచ్ లాంచ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. మీరు కూడా ఇమీడియట్గా లైవ్ క్లాసెస్ అటెండ్ అయ్యే స్కోప్ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినవన్నీ కూడా వస్తాయి అన్నమాట మీకు. ఓకేనా? సో మీకు ఇక్కడ 5,000 ప్లస్ 2,000 అంటే 7,000 డిస్కౌంట్ వస్తుంది ఎవరైతే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 50 స్టూడెంట్స్. ఓకేనా? ఈ సూపర్ 100 బ్యాచ్లో ఉన్న ఫస్ట్ 50 స్టూడెంట్స్కి మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది ఉంటుంది. మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ నేమ్ _women_group1 అని చెప్పేసి టైప్ చేసి 8985237565 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అండ్ మనం క్లాసెస్లో కలుసుకుందాం. మన స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ అన్నీ చూడాలి అనుకుంటే VIPIS అకాడమీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మీరు టైప్ చేస్తే మన స్టూడెంట్ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎక్స్క్లూజివ్గా కొన్ని ఫ్రీ సెషన్స్ కూడా అక్కడ మనం కండక్ట్ చేస్తున్నాము, అది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.